ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో దశాంశ చార్ట్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ప్రజెంట్ వీడియోలో బుధగ్రహం తృతీయ భావం ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని అయితే చూద్దాం. ముందుగా ఈ బుధగ్రహాన్ని మనం బేసికల్గా అయితే ఎటువంటి పాపులతో కలవకుండా కనుక ఉన్నట్లయితే సహజంగా శుభత్వం పొందిన గ్రహంగా తీసుకుంటాము. ఇక తృతీయ స్థానం విషయానికి వచ్చినట్లయితే ఇది ఒక విక్రమ స్థానం. మనం చేసే హార్డ్ వర్క్ గురించి, సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి అయితే ఇండికేట్ చేస్తుంది. ఇటువంటి స్థానంలో బేసికల్గా అయితే సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు బాగా పనిచేస్తారు. అంటే శని కావచ్చు, రవి కావచ్చు, కుజగ్రహం కావచ్చు. ఈ విధంగా సహజంగా శుభత్వం పొందిన గ్రహాలకి ఇదంతా అనుకూలమైన ప్లేస్మెంట్ అయితే కాదు. కానీ ఒకవేళ మీ లగ్నానికి బుధగ్రహం శుభగ్రహంగా ఉంటూ ఆ తృతీయ స్థానంలో బాగా బలంగా ప్లేస్ అయ్యి ఎటువంటి పాపగ్రహాల ప్రభావంలో ఆయన లేకుండా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ తృతీయ భావంలో చాలా పాజిటివ్గా పనిచేసేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ తృతీయ స్థానాన్ని మనం సోదర భావంగా అండ్ అలాగే మన కమ్యూనికేషన్ స్కిల్స్ని, హార్డ్ వర్క్ అండ్ సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఈ విధంగా మన లగ్నానికి శుభగ్రహం అక్కడ తృతీయంలో ఉన్నాడు కాబట్టి మనకి సిబ్లింగ్స్తో బాండింగ్ అనేది చాలా బాగుండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ బుధుడు ఇంటెలిజెన్స్కి, కమ్యూనికేషన్ కూడా కారకత్వం వహిస్తాడు. అటువంటి ప్లానెట్ ఎప్పుడు ఈ తృతీయంలో పాజిటివ్గా ప్లేస్ అవడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇస్తాడు. అంటే ఎవరితో మనం ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అనే ఒక హై లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్లో మనకు కనిపిస్తుంది. ఇంకా ఈ గ్రహాన్ని మనం వ్యాపారానికి కూడా కారకత్వంగా తీసుకుంటాం కాబట్టి దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్తో సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగాల్లో బాగా రాణించేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇంకా అదేవిధంగా వీళ్ళలో మంచి స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు. ఇంకా అదేవిధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు పబ్లిక్ స్పీకర్స్గా కానీ, రైటర్స్గా కానీ, కమ్యూనికేషన్ అండ్ మీడియాకి సంబంధించిన విభాగాల్లో ఈ పర్సన్స్ అనేవాళ్ళు బాగా రాణిస్తారు. ఇప్పుడు అలా కాకుండా బుధగ్రహం తృతీయ భావంలో బాగా బలహీనంగా ఉన్నా, లేకపోతే పాపగ్రహం ఉంటూ మీ లగ్నానికి పాపగ్రహాల ప్రభావంలో కనుక ఆయన ఉన్నట్లయితే ఆ తృతీయానికి సంబంధించిన నెగిటివ్ ఫలితాలను ఆయన ఇస్తాడు. దీని కారణంగా ముందుగా ఆ తృతీయానికి సంబంధించిన కారకత్వం మీద దెబ్బతీసేదానికి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మీకు మీ సిబ్లింగ్స్తో రిలేషన్ అనేది కొంచెం నెగిటివ్గా పనిచేస్తుంది. అంటే మీ మధ్య ఎక్కువగా స్ట్రాంగ్ బాండింగ్ అనేది లేకపోవడం కానీ, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది డెవలప్ అవ్వడం కానీ ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. ఈ బుధుడి యొక్క నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఈ పర్సన్స్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎఫెక్షన్ గురవుతాయి. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మాట్లాడే విధానం అనేది తెలియకపోవచ్చు, లేకపోతే ఎవరితో ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి అనే ఒక మెచ్యూరిటీ అనేది లేకపోవడం వల్ల ఎక్కువగా మిస్కమ్యూనికేషన్ గురయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. దీని కారణంగా వీళ్ళ మాట తీరు వల్ల వీళ్ళు ఎక్కువగా శత్రువులు పెరిగేదానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. దీనివల్ల నేను ఇందాక చెప్పిన విధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు సేల్స్ అండ్ మార్కెటింగ్లో కానీ, కమ్యూనికేషన్ రంగాల్లో కానీ ఈ రంగాల్లో వీళ్ళు రాణించలేరు అసలు. ఇంకా ఈ తృతీయ భావం అనేది హార్డ్ వర్క్ని కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళు చేసే ప్రతి పనులు అవ్వచ్చు, లేకపోతే మాట్లాడే దానిలో అవ్వచ్చు, ప్రతి దానికి ఓవర్ థింకింగ్ అనేది పెరిగిపోవడం కానీ, ఒక్కోసారి ఈ పర్సన్స్ చేసే ప్రతి పనులను 100% ఫోకస్ పెట్టి చేయలేకపోవచ్చు అన్నమాట. ఈ తృతీయ స్థానం అనేది ఒక ఉపచయ స్థానం కూడా అవుతుంది. సో ఇందులో ఉండే గ్రహాలు మనం కష్టపెట్టిన తర్వాతే రిజల్ట్ అనేది ఇస్తాయి. అందుకనే ఈ బుధగ్రహం సహజంగా శుభత్వం పొందిన గ్రహం అయినప్పటికీ ఆయన పాపగ్రహాల యొక్క ప్రభావంలో లేకుండా, బలహీన పడకుండా తృతీయ భావంలో ఉంటే ఆయన ఖచ్చితంగా పాజిటివ్ ఫలితాలు ఇవ్వడానికి కొద్దిగా ఆలస్యమైనప్పటికీ తప్పకుండా ఈ ప్లేస్మెంట్ అనేది మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అండ్ అలాగే ఎంత కమ్యూనికేషన్ అనేది బిల్డప్ చేసుకుంటే అంత పాజిటివ్గా ఈ బుధగ్రహం అయితే పనిచేస్తాడు. ఇంకా ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఫర్దర్గా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడ మిథున లగ్నాన్ని తీసుకుని తృతీయ భావంలో ఈ బుధగ్రహాన్ని తీసుకున్నాను. ఇక్కడ తృతీయం అనేది సింహరాశి అయింది కాబట్టి ఈ బుధగ్రహానికి ఇది శత్రుభావం అవుతుంది. ఇక్కడ లగ్న చతుర్థాధిపత్యం అనేది బుధగ్రహానికి వచ్చింది. ఈ విధంగా ఎప్పుడైతే మనకి లగ్నాధిపతి అనేవాడు తృతీయ భావన ఉంటాడో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎప్పుడు విపరీతంగా హార్డ్ వర్క్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాడు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళని ఎక్కువగా శ్రమజీవులుగా, హార్డ్ వర్కింగ్ పర్సన్స్గా అయితే మనం చెప్పొచ్చు. అండ్ అలాగే ఎప్పుడైతే చతుర్థాధిపతి అనేవాడు ఈ విధంగా తృతీయ స్థానంలో ఉంటాడో భవత్ భావం అనే కాన్సెప్ట్ ప్రకారం ఏమవుతుందంటే ఇక్కడ ఈ చతుర్థ స్థానం నుంచి తృతీయ భావం అనేది దేవస్థానం అవుతుంది కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది అంత మంచిది కాదు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ చతుర్థ భావానికి సంబంధించిన కారకత్వాలు అనేవి కొద్దిగా నెగిటివ్గా పనిచేయడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్తో రిలేషన్ సరిగ్గా ఉండకపోవచ్చు, లేకపోతే సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా ప్రాపర్టీస్ అండ్ ల్యాండ్స్ కొనాలన్నా ఈ విషయంలో ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని ఫేస్ చేయొచ్చు. ఇక్కడ మనం ప్రధానంగా డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ బుధగ్రహం పాపగ్రహాలతో కలిస్తే పాపి అండ్ అలాగే శుభగ్రహాలతో కలిసి శుభుడు అవుతాడు కాబట్టి ఈ మిథున లగ్నానికి ప్రధాన పాపగ్రహాలైన కుజుడు కానీ, కేతు కానీ ఇటువంటి గ్రహాలతో ఈ బుధగ్రహానికి సంబంధం ఉండకుండా కనుక ఉన్నట్లయితే
ఈ లగ్నానికి శుభగ్రహాలైన శని కానీ శుక్రుడు కానీ ఇటువంటి గ్రహాల యొక్క ప్రభావంలో ఈ బుధగ్రహం కనుక ఉన్నట్లయితే ఆయన తృతీయ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన చాలా పాజిటివ్గానే పనిచేస్తాడు. అండ్ అలాగే లగ్నాధిపతి అక్కడ తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో సక్సెస్ అండ్ గ్రోత్ అనేది చాలా నెమ్మదిగా వస్తుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ తృతీయ భావం అనేది ఒక ఉపచయ స్థానం కాబట్టి ఎప్పుడైతే లగ్నాధిపతి మనకి ఈ విధంగా ఉపచయ స్థానాలు ప్లేస్ అవుతాడో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో గ్రోత్ అనేది నెమ్మదిగా అలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది బుధగ్రహం తృతీయ స్థానంలో ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయం గురించి. ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు నేను మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. ఇంకా మీకు ఈ వీడియోలో ఏదైనా ఫర్దర్గా డౌట్స్ అనేవి క్రియేట్ అయితే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసిన ప్రతి కమెంట్కి నేను నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో లైవ్గా రిప్లై అయితే మీకు ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ కంటెంట్ అనేది నచ్చితే మాత్రమే ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.